శోభన్ బాబు చిత్ర విశేషాలు ముందడుగు 16వ భాగం. ముందడుగు చిత్రంలో హీమ్యాన్ హైలైట్ సన్నివేశాలు ఈ వీడియోలో ఒకసారి పరిశీలిద్దాం. మొదటిది హీమ్యాన్ ఎంట్రన్స్ సీన్. రోడ్డు మీద కార్ ఆపి స్టైల్గా దిగి బొకే పట్టుకొని నడిచి వచ్చి రావు గోపాలరావు, అల్లు రామలింగయ్యలతో మాట్లాడి ఆ తర్వాత ఆ పెళ్లి పందిరిలో నడిచే సీన్ హైలైట్, చాలా అద్భుతంగా ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రన్స్ సీన్స్ ఆఫ్ శోభన్ బాబు గారు. ముందడుగు చిత్రంలోకెల్లా హైలైట్ సాంగ్ చిత్రంలోని మొదటి పాట నాకొక శ్రీమతి కావాలి, హీమ్యాన్ సోలో సాంగ్ అది. 3 జెండా వందనం సీన్. అంతవరకు సరదాగా సాగిపోయే హీమ్యాన్ పాత్ర సీరియస్గా మారే సన్నివేశం ఇది. టీచర్లకు 6 నెలల జీతాలు ఇవ్వలేదని తెలిసాక హీమ్యాన్ రియాక్ట్ అయ్యే సన్నివేశం సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత శ్రీదేవి వచ్చి క్షమించమని అడగడం చాలా బాగా ఉంటుంది. 4 ఊటీలో శోభన్ శ్రీదేవుల మీద చిత్రీకరించిన పొడుపు కథల సన్నివేశం హీమ్యాన్ రొమాంటిక్ ఇమేజ్కి సరిగ్గా నప్పే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే చిలకలూరుపేట కాడ చిలకో 80వ దశాబ్దంలో ఆ తరం హీరోల చరిత్రలోనే అద్భుతంగా చిత్రీకరించబడిన అందమైన డ్యూయెట్. 5 శ్మశానం ఫైట్ తర్వాత అన్నపూర్ణ శోభన్ ఇంటికి రావడం, ఆ తర్వాత రావికొండరావు వచ్చి విలన్ల గురించి చెప్పడం, ఆ తర్వాత కారులో గిరిబాబుతో ఫైట్, గుమ్మడి క్యాసెట్ కారులో వినడం, ఆ తర్వాత కృష్ణను విడిపించి అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుండి గుడిలో లాస్ట్ సాంగ్. ప్రీ క్లైమాక్స్ మొత్తం హీమ్యాన్ మీదే ఉంటుంది. 6 చిత్రంలో ఆఖరి సన్నివేశంలో కార్మికులకు ఆస్తి మొత్తం రాసిచ్చి ముందడుగు వేయడం హీమ్యానే చేస్తాడు సినిమాలో. అసలు హైలైట్ సీన్ శ్మశానంలో ఫైట్కు ముందు నటభూషణతో నటశేఖర్ అనే డైలాగ్. పాలు మీగడలతో సుకుమారంగా పెరిగిన వాడివి నువ్వు, గంజి తాగి కర్కశంగా పెరిగిన వాడిని నేను. కానీ కట్ చేస్తే ఫస్ట్ హాఫ్లో లారీ ఫైట్లో నటశేఖర్ను కొడితే నటశేఖర్కి రక్తం వస్తుంది, కానీ సినిమాలో నటశేఖర్ కొట్టినప్పుడు మాత్రం నటభూషణకి రక్తం కాదు. అదే విచిత్రం. అరుపులే డామినేషన్ అనుకుంటారు కొంతమంది హీరోల ఫ్యాన్స్, కానీ చేతలు అసలైన డామినేషన్ నటభూషణ్ నిరూపించాడు ముందడుగు చిత్రంలో. నటశేఖర్ ముందడుగు వేయండి అని మాత్రమే అంటాడు, కానీ చిత్రంలో నటభూషణే వేసేదే ముందడుగు. అందుకే ముందడుగు చిత్రం మా అభిమాన చిత్రం.